ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಕನ್ನಡ ಅಭಿಮಾನಿಗಳಿಗೆ ನಮಸ್ಕಾರ. ಕನ್ನಡಿಗರಿಗೆ ನಮಸ್ಕಾರ. అలాగే ಡಾಕ್ಟರ್ ರಾಜ್ಕುಮಾರ್ ಅಭಿಮಾನಿಗಳೇ ನಮಸ್ಕಾರ. ಬಿಸ್ನೆಸ್ ಇಂದ ಇದ್ದು ಪಾಲಿಟಿಕ್ಸ್ ತನಕ, ವಿಧಾನಸೌಧ ಇಂದ ಇದ್ದು ರೆಡ್ ಫೋರ್ಟ್ ತನಕ, ಗಲ್ಲಿಯಿಂದ ಇದ್ದು ಗೂಗಲ್ ತನಕ, ಕನ್ನಡ ಆಂಧ್ರೆ ರಾಜ್ಕುಮಾರ್ ಆಂಧ್ರೆ ಕನ್ನಡ. ಪ್ರತಿಶಾಲ ಕರ್ನಾಟಕ ಇಂದೆಗ್ಲು ನಾನು ಹೆಬ್ಬೆ ಹಿಂಗೆ ಸೈಲೆನ್ಸ್ ಪ್ಲೀಸ್. The function ke bandachu, so I'm very happy because first Parvati Putra, as I told you before, Dr. Hattrick Hero Shivraj Kumar, Raghavendra Rajkumar, Power Star Purit Rajkumar, they are like my brothers, and our Kashta, Sukha, Novu, Nalivu, ಎಲ್ಲ ನಾನೇ ಇಲ್ಲಿಂದ ಅವರಿಗೆ. ಸೊ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಕಂಗ್ರ್ಯಾಚುಲೇಷನ್ಸ್ ಫಾರ್ 150th picture, Shivanna, and I definitely bless that if it is definitely a hit ugly, and and to all technicians who had worked for this film, ಎಲ್ಲರಿಗೂ ಆಗ್ಲೇಲು ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ಬೆಸ್ಟ್ ವಿಶಸ್. అండ్ తెలుగుదేలైన దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లబొండ తెలుగు ఒకండ ఎల్ల నృపులు కొలు వెరుగు భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు తెలుగు గురించి పొగట్టడం జరిగింది. ఆయన ఇప్పటికీ అనుమానమే అందరికీ, ఆయన తెలుగువాడా కన్నడిగానా లేకపోతే కొంకణి అని. అటువంటి సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ అలాగే ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తూ ఆయన్ని ఈ సభాముఖంగా తలుచుకోవడం మనందరి బాధ్యత. ఎందుకంటే అటు కన్నడ కంఠీరవ రాజ్కుమార్ గారు, అలాగే అటు నటరత్న నందమూరి తారక రామారావు గారు, వాళ్ళిద్దరు కూడా ఆ పాత్ర పోషించడం జరిగింది. అలాగే నేను వాళ్ళ హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నానంటే ఆనాడు ఇక్కడ రాయలసీమ రతనాల సీమ చేయడానికి ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎన్నో చెరువులు తవ్వించడం జరిగింది ఎంతో ముందు చూపుతో. అలాగే ఆయన 3 ప్రదేశాలు రాజధానులుగా పెట్టుకుని ఆయన పరిపాలించడం జరిగింది. ఒకటి విజయనగరం, రెండోది ఇక్కడ పెనుగొండ, మూడోదేమో అటు చిత్తూరు చంద్రగిరి. సో అటువంటి మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి ఈ యొక్క సంగీత సాహిత్య సభలో పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఈ ఒక సినిమా సంగీతం హిట్ అయిందంటే ఆ చిత్రం తప్పకుండా సగం హిట్ అయినట్టే అని మా అందరి సినిమా అంచనాలు. తప్పకుండా ఈ సినిమాకి కేవలం సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ అయ్యి అది ఆర్థికంగా విజయం సాధించడం కంటే కూడా సినిమా ఆడియో రిలీజ్ అయ్యి అది కూడా ఈ చిత్రానికి ఆర్థికంగా సహాయపడుతుందని నేను ఇప్పుడు ఆశిస్తాను, అభిలషిస్తాను, నమ్ముతాను. కాబట్టి ఇటువంటి సంగీత సాహిత్య మధుర శబ్దానికి మరి ఆనాటి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి ప్రపంచలోకానికి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుని వేణు నాదానికి నాగపాములు సైతం పడగెలెత్తి ఆడాయని, అలాగే వాటికి చూస్తున్నాం మనం నాగపాములు మనం సంగీత నాదానికి ఎలా పడగరిపి ఊగుతాయో. సో అలాగే శ్రీకృష్ణుడి వేణు నాదానికి గోవుల మంద మేపు మాని మోకరలాయని మనందరికీ తెలుసు. కాబట్టి సంగీతానికి అంత బలం ఉంది. సో ఈ చిత్రానికి కూడా
సంగీతం విజయవంతం కావడానికి ఎంతో దోహదపడుతుందని ఈ సభాముఖంగా మరొకసారి నేను తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా ఇవాళ ఈ యొక్క ఫంక్షన్ కి కథానాయకుడైన వీరు సంగీత దర్శకుడిని నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ సినిమాకి ఈ త్వరలో రిలీజ్ అయ్యే సినిమా పైసా వసూలు కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముందుగా తమ్ముడు శివరాజ్ కుమార్కి నా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే గౌతమి బుద్ధ శాతకర్ణి చిత్రంలో అడగగానే మీ అందరి అనుమతితో, మీ అందరి ఆశీర్వాదంతో, వాళ్ళ అమ్మగారి నాన్నగారి ఆశీస్సుల బలంతో ఒక పాటను మాత్రం నటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ సాంగ్ ఆ సినిమాలో. అది ఒక శాతవాహన వంశం గురించి, లేకపోతే ఒక శాతకర్ణి గురించి చెప్పే ఒక చాలా మంచి సన్నివేశం. అటువంటి సన్నివేశంలో తమ్ముడు యాక్ట్ చేసేందుకు కర్ణాటక ప్రజలందరి తరఫున, అలాగే మా తెలుగు వారందరి తరఫున మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు తెలుసు మీరంతా కూడా ఇక్కడ సమయం కూడా కావచ్చింది. ఈయనగా ఈ జగ్గేష్ గారు బ్రహ్మాండంగా వాయించారు అందరినీ. ఫెంటాస్టిక్, బ్రహ్మాండంగా వాయించి ఆయన కూడా వాయించుకోవడానికి వెళ్ళారు బాత్రూమ్ కి. సో జగ్గేష్ సరే, నాకు డైలాగ్ చెప్తాం, దాంతో పూర్తి చేస్తాను ఉపన్యాసం కూడా. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని, మంచిస్తే ఎదురు తిరిగే మాలని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలిని, రజకుణ్ణి, నాయ బ్రాహ్మణి, కళ్ళగీత కార్మికుణ్ణి, కల్మషం లేని యాదవుణ్ణి, ఆపదలో ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, ముసబలలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మీ నందమూరి బాలకృష్ణని. కాకతీయుల కత్తులు కథం నొక్కిన ఓరుగంటి నువ్వు కంట చూచినప్పుడు నేను తెలంగాణ సింహాన్ని పేగులు మూట కట్టుకుని పోరాడిన బాలచంద్రుడు గడ్డ మీద అడుగు పెట్టినప్పుడు నేను పల్నాటి సింహాన్ని, బొబ్బులి పులి తాండ్ర పాపారాయుడిని ఉద్వేగంగా తలుచుకున్నప్పుడు నేను బొబ్బులి సింహాన్ని, నాటు బాంబుల వేట గొడవలతో కన్నెర్ర చూసే హింసావాదులకు నేను రాయలసీమ సింహాన్ని. టోటల్ గా మొత్తం ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, లేకపోతే అటు ఒరిస్సా కానివ్వండి, మొత్తం భారతదేశం అంతా కూడా ముందుగా నాకు జన్మించిన నా తండ్రి నందమూరి తారక రామారావు గారు, అలాగే మా చిక్కప్ప అంటే నమ్మ అప్ప రాము, నమ్మ చిక్కప్ప సిపాయి రాము, నమ్మ అప్ప కొండవీటి సింహం, నమ్మ చిక్కప్ప కడదెర సింహ, ನಾನು ಬೊಬ್ಬಲಿ ಸಿಂಹಂ, ನಮ್ಮ ತಮ್ಮ ಸಿಂಹದ ಮಾರಿ, ನಮ್ಮ ಲೆಜೆಂಡ್ ನಮ್ಮ ತಮ್ಮ లీడర్. మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి విచ్చేసిన ఆడపడుచులందరూ కూడా, అలాగే ప్రవాసాంధ్రులకు, తెలుగు వారికి అయితేనేమి, కన్నడిగులకు అయితేనేమి, అలాగే కళాభిమానులకు అయితేనేమి, కళా పోషకులకు అయితేనేమి, పాత్రికేయులకు మరొకసారి నన్ను ఆహ్వానించినందుకు నిర్మాతలు తరుణ్ శివప్ప గారికి, అలాగే హార్దిక్ గౌడ గారికి అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ಇವಾಗ ನಾನು ಹೇಳಬೇಕು ಅಂದ್ರೆ ಜೈ ಗೌತಮಿ ಪುತ್ರ ಶತಕರ್ಣಿ, ಜೈ ಲೀಡರ್, ಜೈ ಲೀಡರ್, ಜೈ ಲೀಡರ್. ಅಂಡ್ ಸರ್ ಒಂದೇ ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್, ಒಂದ್ ಲೈನ್ ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ಕೊಡ್ತೀನಿ, ನೀವು ಹೇಳ್ಬೇಕು ಶಿವಣ್ಣಗೋಸ್ಕರ, ಓಕೆನಾ? ನೀವ್ ಹೇಳ್ಬೇಕು
ಕನ್ನಡ ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗಕ್ಕೆ ಚಿತ್ರರಂಗಕ್ಕೆ ಒಳ್ಳೇದಾಗಿ ಮಾಸ್ ಲೀಡರ್ 100 ಡೇಸ್ 100 ಡೇಸ್ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿ ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ಅವರು ಯಾವಾಗ್ಲೂ ಚೆನ್ನಾಗಿರ್ಲಿ ನನಗೆ ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ಅವ್ರನ್ನ ಕಂಡ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಇಷ್ಟ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್.